ఏమైందమ్మా లక్ష్మి, అంతా ఓకేనా? ఏదైనా ఉంటే సంకోచించకుండా చెప్పమ్మా, పరిష్కరిద్దాం. అలాంటిదేమీ లేదు సార్. మీరు నాకు తండ్రి లాంటి వారు. మీ దగ్గర చెప్పుకోవడానికి ఇబ్బంది ఏమీ లేదు సార్. నాకు అలాంటి సమస్యలు ఏమీ లేవు సార్. అలా అయితే సంతోషమే అమ్మా. మీరేదో మాట్లాడడానికి వచ్చానని చెప్పారు కదా సార్, దేని గురించి? చెప్తానమ్మా, అది నువ్వు మాత్రమే చేయగలవు, నీ వల్లే అవుతుంది. అదేంటో చెప్పండి సార్. నా వల్ల అవుతుందంటే ఖచ్చితంగా చేస్తాను. అశ్విన్ ఇండియాకి రిటర్న్ వచ్చిన దగ్గర నుంచి కంపెనీని డెవలప్ చేయాలని చాలా ఆశపడుతున్నాడమ్మా. మన ప్రాఫిట్స్ పెంచి ఎక్స్పాండ్ చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది. అందుకే లోన్ అప్రూవ్ అవ్వాలి. కాబట్టి నువ్వు మీ ఆయనతో మాట్లాడి లోన్ అప్రూవల్ అయ్యేలా చేయాలి. మా వాడు ఫస్ట్ టైం ఈ సాయం అడిగాడు. ఈ మాత్రం సాయం చేయాల్సిందే కదమ్మా. మీ ఆయనతో మాట్లాడతావా? నాకు అర్థమైంది సార్, కానీ అనకూడదమ్మా. నిజం చెప్పాలంటే ఒక కంపెనీ బాస్గా ఇక్కడికి రాలేదు, మీ ఇంటి మనిషిగా ఇక్కడికి వచ్చాను. దయచేసి కాదనకమ్మా. నాకు తెలుసు సార్, కానీ అది ఆయన పని. మనం ఎలా చెప్పగలం? బ్యాంక్ పాలసీస్ ఏముంటాయో, వాటి గైడ్ లైన్స్ ఏంటో దాని ప్రకారంగా ఆయన చెప్తారు కదా సార్. అవును లక్ష్మి, కానీ నువ్వు మాట చెప్పి చూడు. ప్లీజ్ అమ్మా. మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు సార్. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి కదా, అలాగే ఇప్పుడు ఆయనకి నాకు మధ్య చిన్న మనస్పర్ధలు ఏర్పడి ఆయనతో మాట్లాడడం లేదు. ఇప్పుడు వెళ్ళి ఈ విషయం మాట్లాడాలా సార్? నువ్వే అంటున్నావు కదమ్మా, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు కామన్. వాటిని సీరియస్గా తీసుకుంటే అలాగే ఉంటాయి. అన్నీ తెలిసి నువ్వే ముందు వెళ్ళి నువ్వే హరితో మాట్లాడొచ్చు కదమ్మా. లక్ష్మి, ఈ ఒక్క సాయం చేయమ్మా, నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. అయ్యో సార్, అంత పెద్ద మాటలు ఎందుకు? నాకు పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని కలపడం ఇష్టం ఉండదు. కానీ మీ మాటని కాదనలేకపోతున్నాను. సరే, ఒకసారి మాట్లాడి చూస్తాను. థ్యాంక్స్ లక్ష్మి, చాలా థ్యాంక్స్. నువ్వు మీ ఆయన వీలైనంత తొందరగా కలిసిపోవాలి. నువ్వు అన్నీ తెలిసిందానివి. ఏ సమస్యనైనా పరిష్కరించే శక్తి సామర్థ్యాలు నీకున్నాయి. మీ ఇద్దరూ బాగుండాలమ్మా. నేను ఇక బయలుదేరతానమ్మా. వస్తానమ్మా. మంచిదండి. నమస్తే. చూసావా, నువ్వు దూరం కావాలనుకుంటే విధి మిమ్మల్ని దూరం కానివ్వట్లేదు. ఉండు మావా, టీ ఆర్డర్ చేసి వస్తాను. అన్నా 2 మసాలా టీ, అలాగే 2 చక్లీలు తీసుకుంటున్నాను. ఒక్క నిమిషం మావా, ఇదిగో. ఎందుకు మావా ఇంకా అదే ఆలోచిస్తున్నావు? అన్నీ అవే సర్దుకుంటాయి. ఆడవాళ్ళ మనసు ఆకాశంలో మేఘం లాంటిది.
వాతావరణం బాగుంటే మెల్లగా కురుస్తుంది. అదే హెచ్చుతగ్గులుంటే సునామీ సృష్టిస్తుంది. లక్ష్మి కూడా అంతే మావా. కొంచెం అర్థం చేసుకుని నీ దగ్గరకు వచ్చే వరకు కూల్గా ఉండు మావా. ఈ చిన్న చిన్న మనస్పర్ధలన్నీ వాటంతట అవే తొలగిపోతాయి. ఇలా ఎన్ని రోజులైనా ఎదురు చూడగలనరా, కానీ తను బలంగా ఫిక్స్ అయిపోయి కూర్చున్నారు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు.